వెల్కమ్ టు క్వశ్చన్ ఆఫ్ ది డే. రీసెంట్గా యూపీఎస్సీ ఈపీఎఫ్ఓలో వచ్చిన ఒక బేసిక్ నెంబర్ సిస్టమ్ క్వశ్చన్ని మనం సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఏబిసి అనేవి 3 డిస్టింక్టివ్ పాజిటివ్ ఇంటీజర్స్. డిస్టింక్టివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే 1 2 3 4 అలా అనమాట. పాజిటివ్ వాల్యూస్ ఓన్లీ. డిస్టింక్ట్ అని అంటే సేమ్ ఉండొద్దు, డిఫరెంట్ నెంబర్స్ అనమాట. అండ్ ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. సపోజ్ రెండు ఏబీసీలలో ఏ కంటే బి పెద్దది, బి కంటే సి పెద్దది అయితే కనుక ఇక్కడ బి మైనస్ ఏ డిఫరెన్స్ ఎంత ఉందో సి మైనస్ బి డిఫరెన్స్, ఈ రెండు డిఫరెన్స్ సేమ్ అని చెప్తున్నాడు. అండ్ ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ 12 అని చెప్పాడు. సో నేను ఇక్కడ యావరేజ్ తీసుకుంటున్నాను, నేను చెప్తాను యావరేజ్ ఎంత తీసుకుంటున్నాను అనేది. సో ఇప్పుడు యావరేజ్ తీసుకుంటే 4 వచ్చింది. అంటే ఇలా డిస్టింక్ట్ నెంబర్స్ డిఫరెన్స్ సేమ్ ఉందని చెప్పిన తర్వాత నాకు యావరేజ్ 4 వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నాకు బి వాల్యూ 4 అవ్వాలన్నమాట. సో ఏబిసిలలో బి వాల్యూ కన్ఫర్మ్ అయిపోయింది నాకు 4 అని. సో రిమైనింగ్ నెంబర్స్ నాకు ఏవైనా ఉండొచ్చు, 1 2 3 4 5 6. అయితే నేను 1 నుంచి స్టార్ట్ చేస్తున్నా. సో ఇక్కడ 1 నేను తీసుకుంటే కనుక బి మైనస్ ఏ అంటే 4 మైనస్ 1 3 కాబట్టి మళ్ళీ డిఫరెన్స్ సేమ్ ఉండాలి. అంటే సి మైనస్ బి కూడా సేమ్ ఉండాలి. సో ఇక్కడ 3 ఉంది కాబట్టి డిఫరెన్స్ ఇక్కడ కూడా 3 ఉండాలి కాబట్టి నేను 4 + 3 7 తీసుకోవచ్చు. నెక్స్ట్ 2 ఉందనుకో 4 ఇక్కడ సేమ్, ఇక్కడ 6 అవుతుంది. 3 ఉందనుకో 3 4 5 అవుతుంది. నెక్స్ట్ 4 4 ఇక్కడ 0 అని తీసుకోవచ్చు. అఫ్ కోర్స్ మళ్ళీ 4 అని తీసుకోవచ్చు. కానీ నా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ డిస్టింక్ట్ అని చెప్పాడు కాబట్టి నేను 4 4 తీసుకోకూడదు. సో దిస్ ఈజ్ నాట్ అవర్ ఫేవరబుల్ సెట్. సో ఇక్కడ 1 2 3 ఛాన్సెస్ ఆర్ దేర్. సో ఆప్షన్ C 3 is the right answer for this question. Please like the video, subscribe my channel. Thank you.